హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం 6 lakhs ఆన్ రోడ్ బడ్జెట్లో లేదా అండర్ 6 lakhs ఒక హ్యాచ్ బ్యాక్ అయితే తీసుకురావడం జరిగింది. అదే మారుతి యొక్క మోస్ట్ ఎఫోర్డబుల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో K10 అనమాట. అండ్ ఇక్కడున్న వేరియంట్ వచ్చేసి VXA ప్లస్ అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 5,80,000 రూపీస్ అయితే పడుతుంది విత్ కన్జ్యూమర్ డిస్కౌంట్. దీని మీద మనకి 25,000 రూపీస్ కన్జ్యూమర్ డిస్కౌంట్ అయితే ఉంది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జయబెరీ ఆటోమోటివ్స్ మధురవాడ బ్రాంచ్ విశాఖపట్నం. వైజాగ్ వ్యూయర్స్ ఎవరికైనా మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఆల్రైట్, ఈ ఆల్టో K10 ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. స్టాండర్డ్, LXA, VXA అండ్ VXA ప్లస్. అండ్ బేస్ మోడల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది మనకి 3,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది వచ్చేసి మనకి 4,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ దీని యొక్క హైలైట్ విషయం ఏంటంటే బేస్ వేరియంట్ స్టాండర్డ్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సేఫ్టీ కోసం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ ఆల్టో K10 లో వచ్చేసి మనకి K సిరీస్ 1000cc పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. డ్యూయల్ VVT ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 68 PS ఆఫ్ పవర్ అండ్ 91 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి 5-speed మాన్యువల్ అండ్ అదే విధంగా AGS ట్రాన్స్మిషన్ లో కూడా ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ విషయానికి వస్తే మనకి పెట్రోల్ వచ్చేసి 24.9 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ నాట్ టు మెన్షన్ మనకి CNG ఆప్షన్ కూడా ఉంది. CNG కనుక పిక్ చేసుకుంటే మనకి 33 km/kg వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మైలేజ్ అనేది. ఇప్పుడు మనం ఈ VXA ప్లస్ టాప్ మోడల్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో కనుక స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కింద లోవర్ బంపర్ అంతా చూసుకున్నాం మనకి బాడీ కలర్ లోవర్ బంపర్. అండ్ గ్రిల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హనీకోమ్ గ్రిల్ అయితే వస్తుంది. లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 145/80 సెక్షన్ 13 inch టైర్స్ అనమాట. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు వీల్ క్యాప్స్ అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 167 mm అయితే ఉంటుంది, లేదా 16.7 cm అనమాట. టిపికల్ హ్యాష్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మిర్రర్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది మనకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే కాదు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి రెగ్యులర్ యాంటీనా అయితే వస్తుంది. డోర్ ఓపెనర్స్ అవి చూసుకోవచ్చు, లేదా డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే టేల్ ల్యాంప్స్ అవి చూసుకున్నా మనకి ఇక్కడ బల్బ్ టైప్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అదే విధంగా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమో మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ టేల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆల్టో K10 బ్యాజింగ్ అయితే వస్తుంది. పైన విండ్ షీల్డ్ మీద మనకి డిఫాగర్ వైపర్ అంటే ఏముండదు, జస్ట్ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఒకటే ఉంటుంది. కింద చూసుకోవచ్చు మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉండదు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ ఆల్టో K10 లో వచ్చేసి మనకి 214 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు ఈ సైజ్ ఉన్న హ్యాచ్ బ్యాక్ కి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి పైన పాసెంజర్ షెల్ఫ్ అయితే వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంటుంది. టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే 2 members కనుక ట్రావెల్ చేస్తుంటే ఈ వెనకాల సీట్ ఏదైతే ఉందో సీట్ బ్యాక్ అంతా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫ్లాట్ బెడ్ లాగా. సో ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. కీ అయితే ఇలా ఉంటుంది మనకి, లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఉంటాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. అండ్ డోర్ ఓపెనింగ్ అది కూడా చూడొచ్చు మనకి బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ అంతా మనకి బ్లాక్ ఫైబర్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ డోర్ ఓపెనర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్. కింద చూసుకోవచ్చు 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బిన్ అయితే ఉంది. పక్కన చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఉంది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ ఆల్టో K10 లో మనకి టోటల్ 4 స్పీకర్స్ అయితే వస్తున్నాయి. నా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ ఆల్టో K10 లో మనకి ఓన్లీ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ వస్తుంది టాప్ మోడల్ తీసుకున్నా సరే. బట్ ఏంటంటే మీరు సీట్ ఏదైతే ఉందో ఫ్రంట్ కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు. కింద చూసుకుంటే మనకి పెడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి AC ఆఫ్ స్విచ్ అయితే వస్తుంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. సో క్యాబిన్ అంతా చూసుకోవచ్చు మనకి. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఫిక్స్ స్టీరింగ్ వీల్ అనమాట. టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉండదు, టెలిస్కోపిక్ కూడా ఉండదు. సో మనకి ఇది ఫిక్స్డ్ అయితే వస్తుంది, ఎందుకంటే చిన్న డైమెన్షన్స్ కాబట్టి మనకి అంత అడ్జస్ట్మెంట్ కూడా అవసరం లేదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మౌంటెడ్ కంట్రోల్స్, మనకి ఫోన్ బటన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ రిలేటెడ్ బటన్స్ అయితే వస్తున్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్. ఒకసారి ఇగ్నిషన్ కూడా ఆన్ చేస్తాను. సో క్లస్టర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి డిజిటల్ అయితే వస్తుంది. డిజిటల్ రీడౌట్ అయితే ఉంటుంది km/h కి లేదా స్పీడ్ కి. దాని కింద చూసుకుంటే మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి ఉంటుంది. దాని పక్కన మనకి ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. అండ్ మిగతా
వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా మనం సైడ్ చూసుకోవచ్చు. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇంకా అలా సెంటర్ లోకి వచ్చేస్తే ఈ టాప్ మోడల్ VXA Plus లో ఏంటంటే మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. USB కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది అండ్ అదే విధంగా మనకి USB కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. రేడియో కూడా ఉంటుంది దీంట్లో మనకి. సో ఈజీగా మీరు USB తో ఫోన్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే ఉందో మిగతా మారుతి కార్స్ లో చూసిన ఇన్ఫర్టైన్మెంట్ అనమాట, స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ అనమాట. దాని కింద ఫాలో అవుతూ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ ఉంటుంది. దాని పక్కన మనకి పవర్ విండో స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా AC కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మాన్యువల్ AC కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, దాంతో పాటు ఇక్కడ మనకి USB కనెక్టివిటీ అండ్ అదే విధంగా AUX పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు. స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫోన్ గానీ వాలెట్ గానీ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దాని ఫాలో అవుతూ మనకి సర్క్యులర్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ అదే విధంగా ఏజిఎస్ ట్రాన్స్మిషన్ తో ఆఫర్ చేయబడుతుంది. అంటే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. దాని ఫాలో అవుతూ ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ బేసిక్ ఐర్ వేమ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ సన్ వైజర్స్ లో కనుక చూసుకుంటే మనకి మిరర్స్ గానీ టికెట్ హోల్డర్ ఏమీ లేదు, జస్ట్ బేసిక్ సన్ వైజర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెంట్స్ అండ్ సైడ్స్ వచ్చేసి మనకి సర్క్యులర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా సీట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి, డ్యూయల్ టోన్ అనమాట. ఇక్కడ సార్ట్ ఆఫ్ బేజ్ కలర్ లో అయితే ఉంది. అండ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు, సరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ రూఫ్ అంతా అయితే ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. నా సెకండ్ రో విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. అదే విధంగా నా డ్రైవింగ్ పొజిషన్ కూడా సెట్ చేసుకోవడం జరిగింది. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ అది చూసుకోవచ్చు. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్. బై ద వే నా డ్రైవింగ్ పొజిషన్ ఎప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం వెనక్కే పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చూసుకోవచ్చు. డీసెంట్ అని అయితే చెప్తాను. ఇట్స్ అ వెరీ స్మాల్ హ్యాష్ బ్యాక్ అనమాట. సో ఇలాంటి చిన్న సైజ్ హ్యాష్ బ్యాక్లో స్పేస్ విషయానికి వస్తే చాలా డీసెంట్ అని అయితే చెప్తాను. సో యావరేజ్ హైట్ అడల్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 5'10" వరకు బాగానే కూర్చోవచ్చు ఈ రియర్ క్యాబిన్ లో. ఇంకా సీట్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ ఏవైతే ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చాయో సేమ్ సీట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా హెడ్ రెస్ట్ కూడా చూసుకున్నా మనకి ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి హోల్డ్ చేయడానికి. ఇక్కడ చూసుకుంటే సెంటర్ లో మనకి బాటిల్ హోల్డర్ కూడా వస్తుంది. ఇంకా డోర్స్ లో కనుక చూసుకుంటే ఫ్రంట్ లాగే వెనకాల కూడా మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, రోల్ డౌన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఆల్టో K10 సెకండ్ రో క్యాబిన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ బెటర్ సూటెడ్ ఫర్ 2 adults అని అయితే చెప్తాను. 5'10" వాళ్ళు ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు. ఇన్ కేస్ మీరు 2 adults కనుక ట్రావెల్ చేస్తుంటే సెంటర్ లో మీరు చైల్డ్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో మొత్తం ముగ్గురు కూర్చోవచ్చు. సో ఓవరాల్ ఇట్స్ డీసెంట్ క్యాబిన్ అయితే చెప్తాను ఈ సైజ్ డైమెన్షన్ హ్యాష్ బ్యాక్ కి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ అదే విధంగా రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఈ ఆల్టో K10 లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 4,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 6,19,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ షోరూమ్ అయితే మనకి 25,000 రూపీస్ కన్స్యూమర్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది క్లోజ్ టు 5,80,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో ఈ కార్ చూడాలన్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా ప్లీజ్ విజిట్ జైబెరీ ఆటోమోటివ్స్. ఇది వచ్చేసి మనకి మధురవాడలో ఉంది, ఆపోజిట్ మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్ అనమాట. అండ్ కాంటాక్ట్ డీటెయిల్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాకర్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.